తెలివికి యెహోవాకు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. ఇప్పుడు బాగా వినాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవ ఆకారంలో నిలబడినప్పుడు ఆయన మినిస్ట్రీ కూడా ఘనముగా జరగాలి అంటే ఆయన మీద ఏ ఆత్మ ఉండాలట? అది జ్ఞాన వివేకం గల ఆత్మ. అంటే మనిషికి జ్ఞానం ఉంటే సరిపోదు, సొసైటీ పట్ల నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఆ టైంకి తీసుకునే నిర్ణయం వివేకం అవసరం. అందుకే జ్ఞానము వేరు, వివేకము వేరు. మనకి చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది, డెసిషన్ ప్రాబ్లం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోలే ఉంటాయి. నాకు తెలుసండి, కానీ మరి ఆ టైంకి ఎందుకు అలా? నీకు అన్నీ తెలుసు, నిర్ణయం తీసుకోవడం తెలదు నీకు. అందుకే అన్నీ ఉన్నాయి, ఏదో తక్కువ ఉందంట, ఏటని అడగండి నన్ను. అది అన్నీ తెలుస్తాయి మనకి, కానీ నిర్ణయాలు ఆ టైంకి బాగో. ఆ నిర్ణయాలు అంటే నీకు నాలెడ్జ్ ఇచ్చి ఆ టైంకి నువ్వు తీసుకున్న డిసిషన్ నాలెడ్జ్ కూడా ఇచ్చేది ఎవరంటే హోలీ స్పిరిట్.